రాదులే ముషిపక్కకా ముసిపక్కే వేసిరా నీ ఇల్లుకు మరి నంబర్ వేస్తున్నారు పోతాం అంటున్నారు మరి పోసే ఏం చేయాలి అంటున్నాం మేము అప్పుడు ఎట్టనో కూలీ నాలి చేసి చేసుకుంటేవి ఇప్పుడు పోతాయి అంటున్నారు ఎట్లా పోతాయి అదే ఎన్ని గజాలలో ఉంది నీకు ఇల్లు నాకు 50 గజాల్లో ఉంది ఏదో అప్పుడు మామూలుగా చాలు అన్నట్టు ఎన్నేళ్ళ కింద కట్టుకున్నావు 20 ఏళ్ళ ఇప్పుడు వేసిరా మరి స్టిక్కరింగ్ వేసిండా రేవంత్ రెడ్డి ఇంకా వేయలేదు పోతుంది అంటున్నారు ఎందుకు పోతాయి ఆయన డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అని అంటున్నారు కానీ ఆయన డబుల్ బెడ్రూమ్ ఆయన ఆ ఏర్ ఉంది కదా దాన్ని లోతు కొట్టుకొని పోవా అంతేనా అంతే అంతే కాదు కూడా మరి మీ దగ్గరికి వస్తే ఏంది రేవంత్ రెడ్డి బుల్డోజర్ ఇప్పుడు కూడా అంత వాన వచ్చేది కూడా ఆ ఏరు మాకు నీళ్లు రానే రావు మాకు రానే రావు ఆ నీళ్ళు ఏదో పాదాలు బతకలే ఏదో కొలినాలు చేసుకుని గిట్ట చేసి ఎట్లా ఉంటుంది అయ్యా పెన్షన్ వస్తుందా నీకు పింఛన్ లేదు ఇస్తాం అంటే పింఛన్ కూడా ఇయ్యారు మళ్ళీ ఇల్లు కూడా కొట్టుడు ఏం లేదు ఇది అది అనేది పేదలను తీసేది ఉన్నోని కెట్టేది జోబుల్లో చేతులు పెట్టుకుంది రేవంత్ రెడ్డి సర్కార్ మరి 10 నెలల నుంచి ఏం చేసింది పాలన ఏది లేదు అంత అవుతుంది ఇదో కూలినాలు చేసుకొని ఆ రోజుల ఏదో ఉన్న కాడికి ఇట్లా చేసుకుంటే ఇప్పుడు పేదోని తీసుకుపోవాలంటే ఉన్నోనికి ఇవ్వాలంట ఎందుకయ్యా పేదనుకున్నాను ఉన్నోనికి ఉన్నాను సార్ నాకు అవసరం రేవంత్ రెడ్డి పాలనతో పోల్చుకుంటే పోయిన పాలన ఎట్లుండే కేసీఆర్ పాలన ఎట్లుంది అది జర నయం కానీ ఈయన వచ్చినాక ఏది ఎవరిది నయం కేసీఆర్ ఉన్నా కానీ జర నీళ్ళు కన్నా ఆధారం ఇచ్చిండు ఈయన ఇచ్చిండా ఈయన ఉన్నవో దెంగుతున్నాడు ఏదో కష్టం కూలినాలు చేసుకుంటే దీని కూడా దెంగుతా అంటున్నాడు ఏం చెప్పేది లేదా ఆయన దానిక మాది మాకు ఆయన అదృష్టం అది అంతే ఇప్పుడు చెప్పనీకి రాదు కదా సార్ నేను వేస్తాను నేను వేయనని ఇప్పుడు ఎట్లా చెప్తావు మళ్ళీ ఓట్లకు వచ్చింది ఆయన అదృష్టం అది ఇవాళనేమో మనకు చూపిండా ఆ రోజు వచ్చినాడు ఏం చేసిండు మీకు అవి చేస్తాను డబ్బులు ఇది ఇస్తాను ఎత్తాను చేతులు ఎలకలే మళ్ళీ ఓట్లకు వచ్చినాడు మనం చేతులు ఎలకలు వేస్తే అయిపోతుంది అంతే ఏం లేదు సార్ మన దాన్ని బీదాలను తీసుకుపోయి భజనకి ఎందుకు ఎడుతున్నాడు నాకు అర్థమైతే లేదు అడుగుతాం చెప్తున్నా కదా బీదాన్ని తీసుకుపోయి ఉన్నోనికి ఎందుకు ఎడతాడు ఏం సంగతి ఏముంది మాది ఇయ్యము నువ్వు మాకు ఇవ్వద్దు అంతే నీకు మేము ఇవ్వద్దు మాకు వేరే దాన్ని నువ్వు ఇవ్వకు